ఈ రోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం మండలంలోని గోగులదిన్నె గ్రామంలో రెవెన్యూ సదస్సులో పాల్గొని ప్రజల నుండి అర్జీలు తీసుకొని కొన్ని సమస్యలను తక్షణమే పరిష్కారం చూపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రెవెన్యూ శాఖల్లో జరిగిన తప్పులను సరిచేయడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచించి ఈ రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేశారని అన్నారు. ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గోగులదిన్నె గ్రామంలోని వందల అర్జీలు వస్తున్నాయని, ముఖ్యంగా నియోజకవర్గంలో మార్కాపురం మండలంలో ఎక్కువగా వస్తున్నాయని, దీన్ని బట్టి మార్కాపురం మండలంలో అధికంగా సమస్యలు ఉన్నట్లు తెలుస్తుందని అన్నారు. గత వైసీపీ పాలకులు ప్రజలు సమస్యలను పక్కన పెట్టి సంపాదన పైన దృష్టి పెట్టారని, దానికి ఫలితమే వైసీపీ ఘోర ఓటమి అని అన్నారు. వెలుగొండ ప్రాజెక్టుకు పూర్తి కావాలి అంటే దాదాపు 2,000 కోట్ల రూపాయలు అవసరమని, ఇప్పటి నుండి 24 గంటలు కష్టపడ్డ ప్రాజెక్టు పూర్తికి 2 సంవత్సరాలు పడుతుందని, ఇప్పటికైనా వైసీపీ నాయకులు అబద్ధాలు మాని ప్రజలకు నిజం చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారులు, సచివాలయం సిబ్బంది, తెలుగుదేశం నాయకులు, ప్రజలు, అర్జీదారులు పాల్గొన్నారు. పాత అధికారులు వల్ల మీకు న్యాయం జరగదన్న ఉద్దేశంతో అధికారులందరూ కూడా పూర్తిగా చేంజ్ చేసిన తర్వాత ఈరోజు ఈ రెవెన్యూ సంస్థలకి శ్రీకారం చుట్టాం. దయచేసి మీరు పెద్ద మనసు చేసుకొని మీ పొలాలకు సంబంధించినటువంటి ఏదైతే దుర్మార్గాలు చేశారో అవన్నీ కూడా ఈ యొక్క అధికారుల దృష్టి తీసుకొచ్చుకోవాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఈ గ్రామం గురించి నాకు తెలియదు కాదు, ఈ గ్రామం గురించి నాకు ఎప్పటి నుంచో మంచి అనుబంధము, సంబంధాలు ఉన్నాయి. అయినా కూడా భూములకు సంబంధించిన ఇష్యూలు అయితే మీ గ్రామంలో చాలా ఎక్కువగానే ఉన్నాయి. వీటన్నిటినీ ఈ దఫాలో కంపల్సరీ పరిష్కారం చేయాలి. మీ పొలాలు ఎక్కడో ఎవరో ఆన్లైన్ లెక్కించుకునే సంఘటనలు ఉన్నాయి. కొన్ని అసైన్మెంట్లు అమ్మకూడని అసైన్మెంట్లు కొన్నటువంటి సంఘటనలు ఉన్నాయి. అమ్మకూడనేటువంటి పొలాలను కూడా బలవంతంగా వేరే వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నటువంటి ఎన్నో ఇష్యూస్ మన గ్రామంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా షార్ట్ అవుట్ చేస్తాం, సాల్వ్ చేస్తాం. కాబట్టి మీరందరూ ఈ రెవెన్యూ సర్వీస్ ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మార్కాపురం అతి త్వరలో జిల్లా కాబోతుంది కాబట్టి మీ పొలాలకు మంచి రేట్లు వస్తాయి. కాబట్టి మీ ఆస్తులు మీరు సక్రమంగా కాపాడుకోవడానికి ఇది ఒక సదవకాశం అని చెప్పి కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. కాకపోతే ముఖ్యంగా మీకు ఒక విషయం కూడా తెలియజేయాలి. గతంలో మన గ్రామంలో జగన్మోహన్ రెడ్డి అంటే గుడ్డలు తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి వాడు ఏం చేసిండో మేము చెప్తే మరి గుడ్డలు తెచ్చుకోవాలా తెచ్చుకోకూడదో మరి వాళ్ళ విజ్ఞప్తికి వదిలేయాలి. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే పూర్తి చేసినారని చెప్పి వాళ్ళు ఓపెనింగ్ చేసి శిలాఫలకాలు వేసుకొని పోయారు. మరి మీరు ఇంత గుడ్డిగా నమ్మి జగన్మోహన్ రెడ్డి అంటే గుడ్డలు తెచ్చుకున్నటువంటి మీరు ఈ రోజు మరి ఏం సమాధానం చెప్తారో మీ ఊరు పేరు మీరే చెప్పాలా. మేము కోరేది ఒకటే, అంతేగాని ఇలా పార్టీలు అయ్యి వంటలు పెట్టి చిచ్చులు పెట్టి పనిచేస్తున్నటువంటి వాళ్ళని మభ్యపెట్టి పనిచేసేటువంటి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావద్దని మీ గ్రామంలో ఉన్నటువంటి పార్టీ నాయకులకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన గ్రామంలో ఎస్సీ సోదరులకు శ్మశానం లేదు. శ్మశానం గురించి మరి 5 సంవత్సరాలు ఎందుకు పట్టించుకోలేదు? మీరు పవర్లో మీరు ఉన్నారు. 5 సంవత్సరాల పాటు శ్మశానం ఇప్పినందుకు చేత కాలేదా? మరి వాళ్ళ ఓట్లకు మాత్రం మీకు కావాలా? ఈరోజు మేము ఈ రెవెన్యూ సర్వీస్లో ఎస్సీ సోదరులకు శ్మశానాన్ని కేటాయిస్తా ఉన్నాం. వారి భూమికి వారికి అలాట్ చేస్తా ఉన్నాం. ఈ అలాట్ చేసింది కూడా ఫెన్సింగ్ చేసి వాళ్ళకి ఇప్పిస్తారు. అలా ఏదైనా కానీ ఇమీడియట్ గా స్పాట్ లో డెసిషన్ అనేది మేము తీసుకుంటాం. మరి మీరు మరి ఎందుకు తీసుకోలేదు? 5 ఏళ్ళు మీరు ఎందుకు వాళ్ళు కరేపాకులు వాడుతున్నారు? ఏ ముద్ద నుంచి మీరు వాళ్ళని ఓట్లు వేయమని చెప్పి వాళ్ళ కానీ అడుగుతా ఉన్నారు? మాకైతే అర్థం కావట్లేదు. అందుకని ఈ రెవెన్యూ సదస్సుల్ని మీరు సద్వినియోగపరచుకోండి. ఇంతటి మంచి కార్యక్రమం నాకు తెలిసి ఈ దేశంలో ఎక్కడా పెట్టలేదు. మీ ఇంటి ముందుకు వచ్చాం, మీ ఊరికి వచ్చాం, మీ ఇంటి ముందుకు వచ్చాం. అయ్యా మీకేమైనా సమస్యలు ఉన్నాయా? అయ్యా మీ పొలాలు ఏమైనా కబ్జా చేశారా? మీ పొలాలు ఏమైనా రికార్డులో పెట్టించారా? 5 సంవత్సరాలు ఇబ్బందులు పడ్డారా? మీ సమస్యలు ఏంటి మాకు చెప్పండి అని చెప్పి ఇంతమంది అధికారులు అందరినీ వేసుకుని
మీ గ్రామానికి వచ్చామనంటే మరి లాస్ట్ 5 ఏళ్ళు మీరు ఎప్పుడన్నా ఇటువంటి కార్యక్రమం చేశారా అని నేను అడుగుతా ఉన్నా. ఎప్పుడు ఒకరు మంచి చేసినటువంటి పాపాలు పోయినటువంటి మీరు ఈ రోజు పార్టీల గురించి ఇంకో దాని గురించి ఎందుకంత మాట్లాడుతున్నారో ఎందుకంత గట్టిగా పట్టుకుంటున్నారో మాకైతే అర్థం కాలేదు. అందుకనే ఇక్కడైనా బుద్ధి తెచ్చుకోండి. మీరు ఎవరు పంచలు ఉన్నారు, ఎవరు ఏ నాయకుడు పంచలు ఉన్నారో, ఎటువంటి నాయకుడు పంచలు ఉన్నారో అనేది తెలుసుకోండి. ఏ పంచలం ఉంటే మీకు న్యాయం జరుగుతుందో ఆలోచన చేసుకోండి. ఏ పంచలం ఉంటే మీకు మంచి జరుగుతుందో అది కూడా తెలుసుకోండి. మీరు ఏమి తెలుసుకోకుండా గుడ్డెత్తుపై సేవ పడ్డట్టు ఎవడో ఒకటి చెప్పినాడని చెప్పి వాడు ఎందుకు చేతులు చూసుకుంటా పోయి ఈ రోజు మీ ఆస్తులకు రక్షణ లేకుండా ఎందుకు చేసుకుంటారో, మీ పొలాలు మీరు కాపాడుకోలేని దౌర్భాగ్య పరిస్థితి ఎందుకుంటారో మాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి మీరు అనేదా భావించకుండా చెప్పిన ఈ మంచి మాటలన్నా ఆలకించమని ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కోరుతా ఉన్నా. ఈ పెద్దలందరూ అర్థం చేసుకుంటారో మరి లేకుంటే ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. అయితే ఈ రెవెన్యూ సదస్సులు మాత్రం సద్వినియోగపరచుకోమని మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ గ్రామ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.